అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించింది. సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో 3 రోడ్ సెంటర్ నుంచి ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్ చెప్పినట్లుగా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 1,30,000 సచివాలయ ఉద్యోగులను మెరిట్ ప్రకారం ఇవ్వడం జరిగిందన్నారు. 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. వైద్య శాఖలో 53,000 మంది ఉద్యోగులను నియమించిందని తెలిపారు. వెంకటరామిరెడ్డి అన్న నాయకత్వం, వెంకటరామిరెడ్డి అన్న నాయకత్వం, వెంకటరామిరెడ్డి అన్న నాయకత్వం, వెంకటరామిరెడ్డి అన్న నాయకత్వం, నాయకత్వం 1,36,000 ఉద్యోగాలు ఇచ్చి భారత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి విలేజ్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1,36,000 ఉద్యోగాలు కేవలం 3 నెలల కాలంలో ఇవ్వడం, అది కూడా చిన్న పొరపాటు లేకుండా అందరికీ మెరిట్ ప్రకారం ఇవ్వడం, కరోనా వంటి కష్టకాలం వచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ చేసి వాళ్ళకి స్కేల్స్ ఇవ్వడం, ఆర్థిక శాఖ అధికారులు అందరూ కాదన్నా కూడా కొత్త పిఆర్సీ ప్రకారం వాళ్ళకి స్కేల్ ఇవ్వడం, ఈ రకంగా ఇన్ని రకాల మేలు చేశారు. కాబట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారు. అందుకోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో, ఇచ్చిన హామీ ప్రకారం 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను, అది కూడా కేవలం 3 నెలల్లోనే, అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా కూడా అంత పెద్ద భారం పడే నిర్ణయాన్ని కూడా కేవలం 3 నెలల కాలంలో తీసుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొని వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు